హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము బొరుగుల్ని యూనిక్గా ఎలా చేసుకుంటామో స్నాక్స్ మీకు చూపిస్తాను రండి. ఓకేనా? ముందుగా ఒక కడాయి పెట్టేసేయండి, గ్యాస్ మీద ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేసి తర్వాత ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్లో వేసేసి బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించాలి ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగ వేయించాలి. చాలా ఎక్కువ బ్రౌన్గా అయితే వెల్లుల్లిపాయలు అనేవి చేదుగా వచ్చేస్తాయి, చేదుగా ఉంటాయి. తర్వాత శనక్కాయలు వేసుకోండి. శనక్కాయలు బాగా కరకరలాడాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని ఇట్లా సైడ్కి అనేసేయండి. ఓకేనా? తర్వాత ఇవే ఫ్రెండ్స్ మెయిన్ దీంట్లో ఇలా ఎండుమిర్చిలు వేయడం వల్ల సైడ్కి తినడానికి చాలా బాగుంటాయి. ఓకేనా? మీరు ఒకసారి వేసుకుని చూడండి, ఇలా ట్రై చేయండి. ఓకేనా? యూనిక్గా ఉంటుంది, తినడానికి చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఓకేనా? తర్వాత సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని బొరుగులు తీసుకుంటారో అంత క్వాంటిటీ దాకా సాల్ట్ వేసేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసేసుకోవద్దు. ఓకేనా? పసుపు, లైట్గా కారం వేసుకోండి. కొంచెం పిల్లలు తినేవాళ్ళైతే కొంచెం వేసుకోండి, పెద్దవాళ్ళు తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? బాగా ఇంకొకసారి గరిటెతో బాగా ఇలా తిప్పేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కారం పొడి అంతా మాడిపోకుండా చూసుకోవాలి, మాడిపోతే తినడానికి టేస్ట్ బాగుండదు. ఓకేనా? నేను కరివేపాకు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నా. బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సాల్ట్ కొంచెం తగ్గినట్టుంది, కొంచెం వేసుకుంటున్నాను నేను. తగ్గితే మళ్ళీ వేసుకొని తిప్పేసుకోండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగుల్లోకి ఇదంతా వేసేసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్. మా లాంగ్వేజ్ కొలం ఇలాగే ఉంటుంది. నేను ఇంట్లో ఎలా మాట్లాడతానో యాస్టీజ్ వీడియోలో కూడా అలాగే మాట్లాడతాను. మళ్ళీ నైస్గా మాట్లాడడానికి ట్రై చేస్తే కనుక ఏదో ఒకటి మిస్టేక్ అవుతూనే ఉంటుంది. అందుకోసమే నేను ఇంట్లో ఎలా మాట్లాడుతానో యాస్టీజ్ వీడియోలో కూడా అలాగే మాట్లాడుతాను. మా స్లాంగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి. ఓకేనా? మేము అంత నైస్గా తెలుగు ఏం మాట్లాడము. ఓకేనా? చూసారా, గరిటెతో తిప్పడానికి బాగా కలపడానికి రాలేదు ఫ్రెండ్స్, అందుకే చేత్తోనే కలుపుతున్నాను నేను. చేత్తో కలుపుతూనే బాగా ఉప్పు కారం అనేది బాగా అంటుతుంది. ఓకేనా? త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేయండి